కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించబడిన ప్రజల ప్రాణాలను కాపాడే అత్యవసర వైద్య సేవలైన 108 అంబులెన్స్ సేవల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 6 నెలల నుండి జీతాలు చెల్లించినా అవి సకాలంలో రాకపోవడంతో ఉద్యోగులు, కుటుంబాలు మానసిక ఆందోళనకు గురవుతున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితుల్లో ప్రజలకు సేవలందిస్తూ ప్రాణాలను రక్షిస్తున్న 108 ఉద్యోగుల జీతాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల జీతాలు ఆలస్యం కావడం వల్ల పిల్లల చదువులు, ఇళ్ల అద్దెలు, బ్యాంకు లోన్లు మరియు కుటుంబ అవసరాలు తీర్చుకోవడం, అప్పులు చేసి అవసరాలు తీర్చుకుంటున్నారు. అత్యవసర వైద్య సేవలలో కీలక పాత్ర పోషిస్తున్న 108 ఉద్యోగుల్లో పేద, మధ్యతరగతి వారే ఎక్కువ శాతం మంది ఉండటం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సరైన సమయంలో జీతాలు వస్తే మరింత ఉత్సాహంగా క్షతగాత్రులకు మెరుగైన సేవలు అందించేందుకు ఉత్సాహం చూపుతారు. కావున ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రతి నెల 1వ తారీఖున జీతాలను చెల్లించేలా స్పష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉద్యోగుల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తున్నాయి. 108 సర్వీసులు అందించే సంస్థకు ప్రభుత్వం తరపు నుంచి సకాలంలో విడుదల కావాల్సిన నిధులు చాలా ఆలస్యంగా అందుతున్నాయి. గత కొంతకాలంగా ఉద్యోగస్తులకు సకాలంలో జీతాలు రావడం లేదు. దీంతో నిర్వహణ భారంగా మారింది. ఇకనైనా ప్రభుత్వం దీనిని గమనించి నిధులు విడుదల చేయాలని సంఘాల నాయకులు, ప్రజలు కోరుతున్నారు. అలాగే గత 25 సంవత్సరాలుగా వైద్య, ఆరోగ్య శాఖలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కేవలం 5,200 స్వల్ప వేతనంతో కంటింజెంట్ వర్కర్లుగా పనిచేస్తున్న కార్మికులకు వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలని తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయీస్ H1 యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కర్నాటి సాయిరెడ్డి డిమాండ్ చేశారండి. ఈ మేరకు హైదరాబాద్ బేగంపేటలోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లో అధికారులకు ఆయన ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం వినతి పత్రం అందజేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉదయం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల తాళాలు తీసి శుభ్రం చేయడం మొదలుకొని ఉద్యోగులు ఇంటికి వెళ్లే వరకు అన్ని పనులు నిర్వర్తిస్తూ ఉన్నప్పటికీ కంటింజెంట్ వర్కర్లకు గత ఏడాది నుంచి వేతనాలు అందడం లేదని అన్నారు. కంటిన్యూషన్ ఆర్డర్ వస్తేనే వేతనాలు చెల్లించగలమని అధికారులు చెబుతున్నారని తెలిపారు. ఏడాది కాలంగా జీతాలు రాక కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందని పలువురు వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న వేతన ఫైళ్లను తక్షణం పరిష్కరించి కంటిన్యూషన్ ఆర్డర్ జారీ చేసి బకాయి జీతాలను వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజశేఖర్, హరిప్రసాద్, మల్లయ్య, శ్రీనివాస్, సతీష్, శంకర్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.